ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను మార్కాపురం పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ యు నాగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా కేసులో చాకచక్యంగా వ్యవహరించిన శిక్షణ ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు డీఎస్పీ రివార్డులు అందజేశారు. పాత్రికేయుల సమావేశంలో సీఐ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, గ్రామీణ ఎస్ఐ అంకమరావు పాల్గొన్నారు. సార్ కొంచెం సైడ్ మార్కాపూర్ ప్రజలందరికీ ముందు ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే మార్కాపూర్ ప్రెస్కి నమస్కారాలు. సో ఈ రోజున మార్కాపూర్ టౌన్ ఎస్ఐ గారు మన సిఐ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 5 మోటార్ సైకిల్స్ని రికవర్ చేశారు. దీని విలువ సుమారు 3,60,000 రూపాయలు ఉంటుంది. ఈ సదరు చెప్పిన ఈ ముద్దాయిలు నాగార్జున రెడ్డి, మరి ప్రేమ్ కుమార్, మరి దుర్గాప్రసాద్ అనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక 5 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళన్నీ కూడా వివిధ టైమింగ్స్లో ఖమ్మంలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే చీమకుర్తిలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే కొనకనమెట్టలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే గిద్దలూరు టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వేశారు. సో ఈ విధంగా మోటార్ సైకిల్ దొంగతనానికి అలవాటు పడి ఈరోజు మన 14వ తారీఖు మార్కాపూర్లో కూడా ఒక మోటార్ సైకిల్ని దొంగతనం చేసినప్పుడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా వీళ్ళు పట్టుకున్నప్పుడు ఇట్లాగా మిగతా పోలీస్ స్టేషన్లో కూడా ఒక 5 పోలీస్ స్టేషన్లో వాళ్ళు దొంగతనం చేసిన వివరాలు చెప్పడం జరిగింది. ఆ కన్ఫ్యూషన్ మీద వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళతో పాటు ఈ నేరాలకు అలవాటు పడిన మిగతా వాళ్ళు కొంతమంది పరారులో ఉన్నారు. ఇంకా ముగ్గురిని కూడా ఈ కేసులో పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు అయితే ఇంత త్వరగా అంటే రోజుల్లోనే క్రాక్ చేసినటువంటి మా సుబ్బారావు సిఐ గారిని, అట్లాగే